ఎంత కదలకుండా తీసుకొచ్చి పెడుతున్నాను, ఎంత సుఖం నీకు, చల్లగా ఉంటావు నువ్వు, మాకు చూడు ఎప్పుడు కష్టం అంటే ఒరే నా సాక్ష్యం పెద్దది నాన్న కొడుక చెప్పనా, చెప్పు. అయ్యో నా చిన్న సాక్ష్యం కాదయ్యా చెప్పమ్మా అంటే, నేను మట్టిలో మట్టిగా ఉన్నా కొడుక, నేను మట్టిలో మట్టిగా ఉన్నప్పుడు కుమ్మరుడు వచ్చి గడపలేసి పెలక తీస్తుంటే నా పాన విలవిలా కొట్టుకుంది కొడుక. నన్ను 9 గడ్డలకు పెలక తీసుకొని వచ్చి ఆడ కుమ్మరించుండి బండిసిన లేపినాక ఊకుంటడం ఇంతటితోటి నా బతికి బాగుపడుతుంది అనుకుంటే రోగల బండ తీసుకొని వచ్చి ఒళ్ళంతా బలగొట్టిన కొడుక. రోగల బండ తీసుకొని కొట్టి మెత్త కొట్టిన తర్వాత ఇకనన్నా నా పాన నిమ్మలం ఉంటుందో అనుకుంటే గుంట తీసి నీళ్ళు పోసి నానబెట్టి కాళ్ళతోటి కస్స దొరికింది కొడుక. నేను ఇవాళ ఇంత చల్లగా ఎందుకు నరికానా, ఇలా ఇంత మంచి నెమ్మదిగా ఎందుకు నరికాను నీకు, అంతటితో అయిపోయిందో అనుకున్నా. తొక్కి ముద్ద చేసి సారాయి వేడి తిప్పుతుంటే కళ్ళు గిర్ర తిరిగినాయి కొడుక. అంతటితో అయిపోయిందో అనుకున్నాను. నాడు పెట్టినాక లోపటంగా రాయి పెట్టి పైగా చెక్క పెట్టి కొడుతుంటే కొడుక, నన్ను గింత ఉన్నదానికి గింత లాభం చేసాడు కొడుక. ఆ గింత ఉన్నదానికి గింత చేసిండు. ఇంతటితోటి నా పానం ఇప్పుడు ఇష్టపెడతాడు కూడా తీసుకుపోయి కుమ్మారావులో పెట్టి గడ్డి పెట్టి కంప పెడితే కొడుక, నరక మనబగించిన కొడుక. కాలి వచ్చిన తీసుకొచ్చి ఇంతటితో అయిపోయింది అనుకుంటే అంగట్లో పెట్టింది కొడుక. ఈడొచ్చి కొట్ట ఆడొచ్చి కొట్టనను బాగా కాలినవా కాలిన. అప్పుడు తీసుకొచ్చి కొడుక నీటి పోసిడే పెడితే నా సాక్షి ఎన్ని కష్టాలు పడ్డ కొడుకంటే అట్టనా బాంబు ఇంత రాజసుఖం నీకు వచ్చిందండి, నీ వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత కష్టం ఉన్నదని చెప్తే తెలిసింది కుండ సంగతి.